ఆధారాలు లేక వెనక్కి తగ్గిన పోలీసులు. మోహిత్ రెడ్డి అరెస్టులో నాటకీయ పరిణామాలు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరచకుండానే స్టేషన్ బెయిల్. 41C నోటీస్ ఇచ్చేందుకు లుకౌట్ నోటీసులు ఇస్తారా? వైఎస్ఆర్సీపీ చంద్రగిరి ఇన్ఛార్జు తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అక్రమ అరెస్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక్క ఆధారం కూడా లేకపోవడంతో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచకుండానే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. శనివారం రాత్రి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆర్థిక ఉగ్రవాది, టెర్రరిస్ట్ అన్న తరహాలో మోహిత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం ఉదయం తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మోహిత్ రెడ్డి న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు పోలీసులు వెనకడుగు వేశారు. ఇది కథ. దమ్ముంటే జడ్జి ముందు ప్రవేశపెట్టండి అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అడుగుతున్నారు. వాళ్ళ కుమారుడు చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలండు. ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఒక ఆర్థిక ఉగ్రవాది తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్టు చేశారు. ఎయిర్పోర్ట్కు పోయి తీరా చూస్తే 41C నోటీస్ ఇచ్చారు. అంటే నాన్ బెయిలబుల్ కేసు కాదు, బెయిలబుల్ కేసు. స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఎందుకంటే ఏం లేవు ఆధారాలు. అరెస్ట్ చేయాలి కాబట్టి, పైనుంచి ప్రెజర్ ఉంది కాబట్టి, బదనాయం చేయాలి కాబట్టి, బురద జల్లాలి కాబట్టి అరెస్ట్ చేశారా? నిజంగానే ఆయన తప్పు చేసి ఉంటే 41C నోటీస్ ఇచ్చి బయటికి ఎట్టవంపుతారు. నిజంగానే మీ దగ్గర సరైన ఆధారాలు, సాక్ష్యాధారాలు ఉంటే కోర్టులో ప్రవేశపెట్టి జడ్జి ముందు రిమాండ్ చేపియాలిగా. కానీ ఏమి లేవు. సింగిల్ పేపర్ లేకుండా అరెస్ట్ చేయాలి కాబట్టి చేశారు. చేసి బదనాయం చేయాలి, బురద జల్లాలి కాబట్టి ఏదో చేసిండని చేశారు. చివరికి తుస్సు అనిపించారు. వాళ్ళ గాలి వాళ్ళే తీసుకున్నారు అధికారులు. ఏం ఆధారాలు లేక న్యాయమూర్తి ముందుకు పోతే చివాట్లు పడాల్సి వద్దని వీళ్ళే స్టేషన్లో ఒక బెయిల్ ఇచ్చి పంపించేశారు. దానికి పాస్పోర్ట్ కూడా సరెండర్ చేసుకున్నారట. పాస్పోర్ట్ సరెండర్ ఏంటి చేస్తారు? పెద్ద పెద్ద ఉగ్రవాదులు, ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు, ఆర్థిక నేరస్తులు, దేశం విడిచి పాడిపోయి వేల కోట్లు ఎగ్గొట్టే నీరవ్ మోడీ లాంటి వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేస్తారు. కానీ నీరవ్ మోడీలు బయటనే ఉన్నారు, మంచిగానే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ మాల్యాలు బయటనే ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ పాస్పోర్ట్లు ఎక్కడ సీజ్ కావు. కానీ మీ రాజకీయం కోసం రాజకీయ ప్రత్యర్థుల పైన పాస్పోర్ట్ సీజ్ చేస్తారు, రకరకాల కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు. చివరికి మళ్ళా రిమాండ్ చేసే పరిస్థితి కూడా లేని కేసులలో కూడా రిమాండ్ చేయడానికి కూడా ఆధారాలు లేని పరిస్థితుల్లో మళ్ళీ వదిలిపెడతారు. ఇది ఇలా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న లా అండ్ ఆర్డర్ పైన జరుగుతున్న విషయాలు ఇవి జరుగుతున్నాయి. 100 కేసులు పెట్టినా భయపడం. విదేశాల్లో చదువుకొని ప్రజాసేవకు వచ్చిన నాపై ఇది మొదటి కేసు. ఇలాంటి అక్రమ కేసులు 100 పెట్టినా, బుల్లెట్తో కాల్చినా వెనక్కి తగ్గేది లేదు. ఈ కేసులో నా ప్రమేయం నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. మా నాన్న నాకు ప్రజలకు సేవ చేయడం, ప్రజల పక్షాన పోరాటమే నేర్పించారు. మమ్మల్ని రాజకీయంగా సమాధి చేస్తానని పులివర్తి నాని కళ్ళగంటున్నారు. అది ఆయన తరం కాదు అని చెప్పి ఏదైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటికి 41C పైన వచ్చిండో చంద్రగిరి ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ ఆయన చెబుతుండు, 100 కేసులు పెట్టినా, బుల్లెట్లతోని తూటాలు పొడిచినా, తుక్కుగా కాల్చిన ఎట్టి పరిస్థితులు వెనక తగ్గం. ప్రజాసేవ కోసమే నేను వచ్చిన, విదేశాల్లో చదువుకొని మా నాన్న నాకు ప్రజాసేవ చేయటం నేర్చుకుని ప్రజలను దోపిడీ చేయటం కాదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తుండు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చెప్తుండు, జడ్జి ముందు ప్రవేశపెట్టండి, మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, గట్స్ ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటాయి. కానీ ప్రవేశపెట్టే ధైర్యం కానీ ఆ ఆధారాలు కానీ లేనట్టే అనిపిస్తుంది. ఇది మొత్తంగా ఇది నిన్న మొన్న పెద్ద హైడ్రామా. శనివారం ఈవినింగ్ అరెస్ట్ చేశారు. నిన్న మొత్తం హైడ్రామా మధ్యలో 41C నోటీస్ ఇచ్చి వాళ్ళంతటా వాళ్ళు ఇంటికి పంపించే కార్యక్రమం చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం యొక్క పరువునే అక్కడ ఉన్న అధికారులు నిలువున తీశారు. మరి ప్రభుత్వం పైన పెద్దల నుంచి ఆదేశాలు అందినేం తెలియదు కానీ ఇది జరుగుతుంది.